టీవీ7 న్యూస్ కి స్వాగతం. చిన్నేపల్లి మహమ్మదీయ మసీదుపై తప్పుడు ప్రచారాలు చేయకండి. చిత్తూరు జిల్లా గంగవరం మండలం పెద్ద పంజాని చిన్నేపల్లి నగరంలో మహమ్మదీయ మసీదు కొత్తగా నియమించడం జరిగింది. ఈ మసీదుకి ఆర్థిక సాయం చాలా అవసరం ఉంది. 10 లక్షలకు స్థలం కొనుగోలు చేశారు. ఇక కమిటీ సభ్యులు అందులో 4 లక్షల రూపాయలు చెల్లించి మిగతా 6 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. దీనివల్ల కమిటీ సభ్యులు ఆర్థిక సాయం చేయమని పలు రాష్ట్రాల్లో కోరారు. ఇక మసీదు కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. బాధ్యతను కొంతమందికి అప్పగించారు. వాళ్లు పలు రాష్ట్రాల్లోకి వెళ్లి మసీదుకి చందా వసూలు చేసుకుంటూ ఈ మసీదు పనిని కొంతవరకు పూర్తి చేశారు. చిన్నేపల్లె గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు కమిటీ సభ్యుల మీద తప్పుడు ఆరోపణలు చేసి మసీదు లేదు అని చెప్పి కొన్ని గ్రూపుల్లో తప్పుడు ప్రచారాలు చేశారు. అందువలన కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో మసీదు ఉంది, దీని పట్ల ఎలాంటి ఆధారాలు మీకు కావాలి అంటే మేము ఇవ్వడానికి సిద్ధమే అంటూ తెలియజేశారు. కమిటీ సభ్యులు అలాగే మీడియా సమావేశంలో మాట్లాడుతూ దయచేసి దేవుడు కార్యక్రమంలో తప్పుడు ప్రచారాలు చేయకండి, మాకు సహకరించండి అన్నారు. మీడియా సభలో తెలియజేశారు. అందరు కవర్ అవుతా ఉండరా? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ముస్లిం సోదరులకి మా చిన్నేపల్లి తరపున ఒక చిన్న విన్నపం. మాది ఇక్కడ మహమ్మదియా మజీద్ అని కొత్తగా నిర్మాణం జరగడింది. దీని గురించి మా జమాయత్ తరపున కొంచెం బయట వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. దీంట్లో అల్హమ్దులిల్లా మాకేమో బాగానే ఉంది. దీంట్లో పని చాలా జరగాల్సింది ఉంది. దీని గురించి ఇక్కడ పెద్ద మనుషులు ఒక నలుగురిని నియమించి బయట పంపించడం జరిగింది. దీని గురించి అక్కడ మాకు కొంచెం విరోధులు ఉన్నారు. దీని గురించి చెప్పడంతో పెద్ద విషయం కాదు అది. దాని గురించి అది ఫేక్, ఇక్కడ లేదు, మసీదు లేదు అనేసి కొన్ని విషయాలు చెప్పినారు. కానీ దాని గురించి మా సోదరులకి చెప్పేది ఏమంటే ఇక్కడ ఉండేది నిజం, దీని గురించి చెప్పడం లేదు. అల్లా గురించి దానాలు ఎవరైనా దానం చేయాలంటే ఇక్కడ వచ్చి చూడొచ్చు, చూసి దానం చేయొచ్చు. లేదా అల్హమ్దులిల్లా మా సఫీర్లు వస్తారనుకోండి, దాని గురించి విచారించవచ్చు, చెప్పచ్చు, చేయొచ్చు. కానీ ఇక్కడి గురించి జరిగే కొన్ని ప్రాబ్లంల వల్ల మీరెవరు పట్టించుకోకూడదని అల్లాతో మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా దయచేసి వచ్చి చూసి ఏమన్నా చేయాలనుకున్న పెద్ద దయగల వారు వచ్చి సహాయం చేయవచ్చు. అల్లా తాలా ఇంటికి ఇస్తే అల్లా తాలా దాని ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడని మీకు తెలుసు. అల్హమ్దులిల్లా మేము చెప్పేంత మాకు వయసు కూడా లేదు. దీని గురించి ఒకటే విషయం చెప్తా ఉన్నాం. మహమ్మదియా మజీద్ హెచ్ఎంఆర్ ట్రస్ట్ చిన్నేపల్లి, ఇది చిత్తూరు డిస్టిక్లో ఉంది, ఏపీ ఆంధ్రప్రదేశ్. కానీ ఈ వీడియో ఎక్కడ పోతుంది మాకు చెప్పడం మా మాటల్లో మీకు అర్థమై ఉంటుంది. మేము ఇక్కడ జరుగున్న పరిస్థితులు ఏమి అనేది మేము ఈ సోదరులకు తెలియజేది ఒకటే, ఒకరు చెప్పేది వినొద్దండి. అల్లా దయ వల్ల అల్లా గురించి మీరు ఒక మనసు పెట్టి మాకు ఒక సహాయం గురించి అల్లా ఇంటి గురించి ఇక్కడ స్థలం కూడా చాలా తీసిండాం. 30 లక్షల దాకా అయింది. కానీ దాంట్లో మేము కొంచెం కట్టినాం, దాంట్లో ఇంకా కట్టాల్సింది కూడా ఉంది. ప్రస్తుతానికి దీంట్లో మేము నమాజ్ చేసుకుంటున్నాం. పిల్లలు కూడా తెల్లవారుజామున మక్తబ్కి వస్తారు. 100 పిల్లలకు దానికి పైబడి ఉన్నాం. ఇన్షాల్లా ఈ నెలలోనే 23వ తేదీ చిన్నదిగా కూడా ప్రోగ్రాం పెట్టినాం పిల్లలకి. వాళ్ళ చదువులకి వాళ్ళకి ఏదో ఇచ్చేది వాళ్ళకు, ఇది శాబన్ నెల కదా, దాని గురించి మేము ప్రోగ్రాం కూడా పెట్టినాం. ఈ ప్రోగ్రాంలో కూడా పెద్ద పెద్ద దాతలు కూడా వస్తారు ఇన్షాల్లా. దాని గురించి అల్లా గురించి మీరు కూడా మాకు ఒకటే విన్నపం. చిన్న ఒక విలేజ్ మాది, ఇక్కడ వసతి కూడా మాకు లేదు. దాని గురించి మీరు కూడా ఏదో సహాయం గురించి మేము విన్నపం తెలియజేసుకుంటున్నాం. కానీ ఇక్కడ మాటలు మీరు వినదలుచుకుంటే నేరుగా వచ్చి ఇక్కడ చూడొచ్చు. అల్హమ్దులిల్లా అల్లా ఇంటికి మీరే చేయొచ్చు, దాని గురించి మాకు ప్రాబ్లం లేదు. కానీ మాకు అది విన్నపం ఉంటే దీని గురించి మాకు చాలా ఖర్చు ఉంది, అది మీకు తెలియంది ఏం లేదు. కానీ స్థలానికి డబ్బులు కట్టాలి, మసీదు పని కూడా జరగాలి. దీని గురించి అందరికీ విన్నపం ఏమంటే మా సోదరులకు పెద్దల చిన్నలకంత విన్నపం. దీని గురించి మీరు ఒక దృష్టి పెట్టి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। माशाअल्लाह हमारे मुफ्ती साहब ने पूरी सही बात बताए हैं। अल्हम्दुलिल्लाह पूरे वीडियो में आए हैं। अब अल्हम्दुलिल्लाह हमारे मस्जिद का जो काम है
अब हमें जो आरजी मस्जिद बने हैं वो पूरा आप लोगों को दिखाएंगे, इस पर शक करने की ज़रूरत नहीं है। आप खुद देख सकते हैं, इंशाल्लाह ज़मीन का मसला भी है, ज़मीन भी देंगे, दिखाएंगे, तामीरी काम जो चल रहा है वो भी दिखाएंगे इंशाल्लाह। ये जो अल्हम्दुलिल्लाह हमारी आरजी मस्जिद है, यहाँ पर ये अंदर का जो हिस्सा है ये छोटी आरजी मस्जिद है। नमाजों की भी बहुत तकलीफ होती है, जुम्मा आया तो भी बाहर टारवाला डालकर नमाज़ पढ़ते हैं। बिल्कुल छोटी मस्जिद है, आप देख सकते हैं, बिल्कुल एक 50-60 आदमियों की छोटी मस्जिद बना लिए हैं हम लोग। अल्हम्दुलिल्लाह हमारे पूरे जिम्मेदार बहुत मेहनत कर रहे हैं। आप देख सकते हैं अल्हम्दुलिल्लाह एक छोटी मस्जिद है और तामीरी काम का भी इंशाल्लाह मकतब के जो बच्चे हैं अल्हम्दुलिल्लाह इनके वास्ते डेस्कों का भी इंतजाम किए हैं। बहुत सारे डेस्कों की भी ज़रूरत है बच्चों के लिए अल्हम्दुलिल्लाह। अब अल्हम्दुलिल्लाह तामीरी काम भी दिखाएंगे आपको, आप खुद जानकारी कर सकते हैं। बहुत सारा काम बाकी है। वजू करने के लिए भी बहुत सहूलत कम है, एक 4-5 नल डाले हुए हैं, बहुत सहूलत कम है अल्हम्दुलिल्लाह। बिल्कुल जगह तंग होने की वजह से अल्हम्दुलिल्लाह हमें जगह भी खरीदे हैं और तामीरी काम भी आप लोग देख सकते हैं अल्हम्दुलिल्लाह। ये पूरा तामीरी काम चल रहा है, पेशाब खाने का और हमामों का पूरा ये सीटें भी डाल रहे हैं। और अल्हम्दुलिल्लाह हमें बहुत आलीशान मस्जिद बनाने का इरादा भी है। आप लोगों की मदद से आप लोग जरा साथ देंगे इंशाल्लाह बहुत फायदा होगा। देख सकते हैं आप लोग ये तामीरी काम चल रहा है अल्हम्दुलिल्लाह, पूरा हमामों का ऐसे ही तामीरी काम चल रहा है, आप देख सकते हैं। इस आरजी मस्जिद बनने में अल्हम्दुलिल्लाह हमारे पलमनेर के फ्रूट मंडी वाले कुछ सीटें भी दिए हैं मस्जिद के आरजी मस्जिद के लिए। और मुलबागल से भी हमारे एक हाजी साहब कम्मी वो राडाओं का वगैरह और सीटों का वगैरह इंशाल्लाह उनका भी कुछ इंतज़ाम हुआ है। और आप लोगों को मैं अब ज़मीन दिखाता हूँ, मस्जिद की जो ज़मीन खरीदी गई है वो मस्जिद की ज़मीन दिखाते हैं। यहाँ से लेकर हमारा है, यहाँ से लेकर यहाँ तक हमारी मस्जिद की जमीन है। ये अब 10 लाख रुपए में खरीदी गई है। इसके तो बहुत सारे पैसे अदा करने हैं और उसके बाद ये जो ज़मीन है अल्हम्दुलिल्लाह, उसके बाद अब आगे की जो ज़मीन दिख रही है वो पूरी ज़मीन रोड तक लिए हैं, 20 लाख रुपए में लिए हैं। उसकी भी अदा करने का ज़रूरत है। आप हजरात से गुजारिश है इस मस्जिद के लिए खास कर ताउन फरमाएं। ये रोड तक है ज़मीन हमारी पूरी भी, यहाँ से लेकर जो मस्जिद का आरजी मस्जिद जो है आप जो दिखाएं, यहाँ से लेकर ये रोड तक पूरी मस्जिद की ज़मीन है। इसके ये अलग से लिए हैं, ये 10 लाख रुपए में लिए और ये ज़मीन जो है 20 लाख रुपए में लिए हैं। इसकी भी अदायगी क्या करना है, मेहरबानी फरमाकर आप लोग ये जो फेक ये डाले हैं इस पर भरोसा ना करें। मेहरबानी फरमाकर आप लोग सब हमारे रसीद के अंदर ज़िम्मेदार हजरात के 3 नंबरात हैं, उनसे रब्ता करें, उनसे तहकीक करें। अगर आपको नंबरों पर भरोसा ना हो तो आप खुद यहाँ पर मस्जिद के पास आकर तहकीक कर आपका जो कीमती माल है अल्हम्दुलिल्लाह उस मस्जिद के लिए लगा सकते हैं। इसमें कोई शक करने की ज़रूरत नहीं है। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। ये हमारा आरजी मस्जिद है, पूरी देख सकते हैं बाहर से, बहुत बिल्कुल छोटी मस्जिद है, देख सकते हैं।